గన్నవరం, పెనమలూరు నుంచి 2 కారిడార్లుగా మెట్రో నిర్మాణం. 91 ఎకరాలు అవసరమంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఏపీఎంఆర్సీ ప్రతిపాదనల అందజేత. విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద ఈ 2 కారిడార్లు కలిసేలా నిర్మాణం. తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు, రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు. విజయవాడ నగరవాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏపీఎంఆర్సీ తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశను కలిసి ప్రతిపాదనలు అందజేసింది. తొలుత 4 కారిడార్లుగా విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే ప్రస్తుతం గన్నవరం, పెనమలూరు నుంచి 2 కారిడార్లు నిర్మించడంపైనే దృష్టి పెట్టారు. విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద ఈ 2 కారిడార్లు కలిసేలా గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ చేయనున్నారు. తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు. ఇది పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి అక్కడి నుంచి గన్నవరం వెళ్తుంది. ఈ క్రమంలో యోగాశ్రమం, విమానాశ్రయం, గూడవల్లి చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబిటి సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరాస్తాల మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఏలూరు రోడ్డులోకి పంపు తిరిగి గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా పిఎన్బిఎస్కు రైలు చేరుకుంటుంది. 12.5 కిలోమీటర్ల మేర ఉండే రెండో కారిడార్ పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై బందరు రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు వెళుతుంది. ఈ క్రమంలో పిఎన్బిఎస్ బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి మీదుగా పెనుమలూరు చేరుకుంటుంది.